వీడికి గ్లాసుల మీద పగనుకుంటా. తాగండి సార్, తాగండి. ఏంటి సార్, ఇవి కూడా పాలు కదా? అది నేను చూసుకొని పెడతాను. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నావు? నా హోటల్ విషయంలో తల దూరుతూ ఉంటే మొహం పతడి చేస్తున్నావు. బాబు ఓనర్, ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్. అర్థమైందా? ఏంటా ఇది? అన్నీ కలిపి చేశాను. మిగిలిన వాటితో చేస్తే ఇలాగే ఉంటుంది. ఇది కరెక్టే. సారు, ఏమైంది? ఆ రోజు వచ్చిన ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్ అంట. సుకు, ఇవిగో పెట్టి పట్టుకో. అలాగే సార్. తర్వాత ఈ గొడవ లాక్ చేయి. ఏంటి సార్ విషయం? నువ్వెవరు? నేను ఈ పంచాయతీకి ప్రెసిడెంట్. ఎదుటివు ఇదిగో చూసారా, ఈ ప్యాకెట్ పాలనే ఈ మనిషి ఇక్కడ వాడుతున్నాడు. దీని మీద పేరు లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. మంచి పాలని మార్కెట్లో 45 రూపాయలకు అమ్ముతూ ఉంటే, కానీ ఇతను కొనే పాలు మాత్రం 11 రూపాయలు. రుచి శక్తి ఏమీ లేని పెట్రోలియం ప్రోడక్ట్స్. అన్నింటికంటే భయంకరమైన అమ్మోనియా మనం తలకు వాడుకునే షాంపూతో తయారు చేసిన పాలు సార్ ఇవి. ఈ పాలకి పశువులకి ఎటువంటి సంబంధం లేదు. సిగ్గనేది ఉందా? సుకు సార్, స్క్వాడ్ కి ఇన్ఫార్మ్ చేసి దీని వెంట క్లోజ్ చేయాలి. ఒక నిమిషం ఆగండి, అన్ని విషయాల్లో పట్టు విడుపులు ఉండాలా. చంద్రనా, ఒక 2,000 ఇప్పుడే చేస్తాను. మేము హెల్త్ డిపార్ట్మెంట్. ఇంకో 1000 కూడా తీసుకురా. అలాగే సార్, తెస్తున్నా. హెల్త్ మినిస్టర్ నాకు బాగా కావాల్సిన మనిషి. ఇదిగోండి. అది ఇటు ఇది పెట్టుకొని చంద్రన్న వదిలే. విషయాన్ని పెద్ద చేయతో. ఓట్ల కోసం అడుక్కు తింటూ ప్రతి సంవత్సరం కలెక్షన్లంటూ ప్రజల సొమ్ముని మీరు చెయ్యెత్తి అడుక్కు తింటున్నప్పుడు మినిమం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రజలంటే ఓ కమిట్మెంట్ ఉండాలి. 24 గంటలు రాజకీయ నాయకుడిగా నటించేటప్పుడు అట్లీస్ట్ ఒక్క నిమిషమైనా కనీసం నిజాయితీగా ఎలా ఉండాలో ఒక్కరోజైనా ఆలోచించండి. సుకు, తలుపు తాళమే. ఓకే సార్. నిజం చెప్పాలంటే మీరు వాడికి చాలా బాగా బుద్ధి చెప్పారు సార్. సార్, మీరు పెద్ద పెద్ద హోటల్లోనే లంచం తీసుకుంటారు కదా? అది ఈ పట్టాభిరామ్ హిస్టరీలో ఉండదు. నేను అలాగే జరగాలని దేవుని కోరుకుంటున్నాను సార్. ఎందుకు? మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను సార్. ఒక అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే మీరు మారతారనుకుంటున్నాను సార్. వారి సహాయంతో మీకు ఒక వెరైటీ డిష్ ని చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక మూకుడు తీసి స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత అందులో కావాల్సినంత నూనె వేయాలి. ఇందులో కొద్దిగా ఆవాలు, ఆ తర్వాత వెల్లుల్లి, అల్లం వేసి కలిపి తిప్పాలి. ఇదెందుకు? పొడుగ్గా కట్ చేసిన పెద్ద ఉల్లిపాయలను యాడ్ చేద్దాం. అవన్నీ బాగా దూరంగా వేగాక మనం ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, చికెన్ పీస్ మీద మనం గరం మసాలా వేయాలి. హాయ్, ఐఎమ్ తనుజ వర్మ. ఆ ఇంట్లోనే ఉంటున్నాను. తెలుసు రండి. అంటే మీరు నా ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తారా? లేదండి, ఈ రిమోట్ నా మాట వినడం లేదు. బతికిపోయాం. ఒక్క నిమిషం. మీరే కుక్ చేసుకుంటారా? అవునండి, నేనే చేసుకుంటాను. అదేంటి, ఒకసారి ఇవ్వండి. సూపర్ గా ఉంది. దీని పేరేంటి? నాకు ఈ రెసిపీ ఇవ్వండి ప్లీజ్. దీనికి స్పెషల్ గా పేరంటూ ఇంకా పెట్టలేదండి. దీనికి ఖచ్చితంగా మీరు పేరు పెట్టాలి అంటే హాట్ అండ్ టేస్టీ సూప్ అని పెట్టేయచ్చు. ఇది వరకు పెద్దలు ప్రతిదానికి పేరు పెట్టేవారు. హాట్ అండ్ టేస్టీ సూప్, ఇది కూడా బాగుంది. అంటే ఎవరైనా లంచ్ తర్వాత వెంటనే ఇంటికి వచ్చేస్తే అప్పటికప్పుడు ఇంట్లో ఏముంటే వాటితో చేసే కర్రీ అంతే. నిజంగా చాలా బాగుంది. ఏదేమైనా మనిద్దరం ఒకే డిపార్ట్మెంట్ కదా, ఫుడ్. బి గుడ్ ఫ్రెండ్స్. మనిద్దరం ఒకే డిపార్ట్మెంట్ కాదు, ఇద్దరివి వేరే వేరే డిపార్ట్మెంట్స్. అర్థం కాలేదా? ప్రాణం ఉన్న ఏ ప్రాణి శరీరంలోకి కూడా ఒక్క చుక్క విషం కూడా వెళ్ళకూడదని ఆశపడేవాడిని నేను. కానీ మీరు అందరి చేత విషం తినిపిస్తున్నారు కదా. అలా లెక్కేసుకుంటే మనం స్నేహితులం కాదు, శత్రువులం.
మేడం 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 నమస్కారం మేడం. నేను పట్టాభిరామ్ సుక్కు సుక్కు పట్టాభిరామ్ అసిస్టెంట్ సుక్కు. నేను చాలా పెద్ద ఫ్యాన్. మీ అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను, ఒక్కటి కూడా మిస్ చేయను. మీరు చాలా బాగా ఉంటారు. నేను మీకు ఎన్నో చెప్పాలనుకున్నాను. మీతో ఒక సెల్ఫీ. ఓకే, నేను తీస్తాను. ఇవ్వండి, ఇటు తిరుగుదాం. నిదానంగా తీయండి, అర్జెంట్ లేదు. ఓకేనా? నా మీద చెయ్యి వేసి తీస్తే ఇంకా బాగుంటుంది. చాలా హ్యాపీ. ఎంత బాగా వచ్చిందో. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యాహూ! స్వామి, ఇన్నాళ్ళుగా ఉన్న ఒక పెద్ద ఆశ నాకు తీరింది. ఆవిడ మీ పక్కనే ఉంటున్నారు. మీరు చాలా లక్కీ సార్. చూసారా ఎంత గ్లామర్. ఇది వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి. ఒక క్యాప్షన్ చెప్పండి. అంజలి వర్మతో సుక్కు. చచా బాలేదు. సుక్కుతో అంజలి వర్మ. చిచి, సుకుమార్ విత్ అంజలి. ఇప్పుడు చూడాలి. చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని లైక్లు వస్తాయో చూడాలి స్వామి. ఇది మీ ఆవిడ చూస్తే ప్రాబ్లం ఏమి ఉండదా? తను చూడాలనిగా. తను వదిలి వెళ్ళిపోతే అదే నా అదృష్టం. చూడు ఎన్ని లైక్స్. ఈ రోజు నాకు పెద్ద మార్పు జరగబోతుంది. ఈ సుకుమార్ కి శుక్రుడు పీక్స్ లో ఉన్నాడు. ఆ పాలు పొంగుతున్నాయి, ఆఫ్ చేయండి, లేకపోతే నేల పాలవుతాయి. ఏం చెప్పినా విన్నారు కదా. వస్తున్నా. లాగించు, బాగా తిను. ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాడు. ముందు గణపతికి పెట్టారు. ఇల్లు బాగుంది కదూ? బాగుంది. దేవుడా నువ్వే రక్షించు. 4000 స్క్వేర్ ఫీట్ ఉంటుందిగా? లేదు లేదు, 5000 స్క్వేర్ ఫీట్. 5000 స్క్వేర్ ఫీట్ ఉండదు. 5000 కొట్టానంటేనా? ఉండదని చెప్తాను. మీ ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు? మా ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు అంటే అది కార్ పార్కింగ్ కన్నా. కిచెన్ చాలా బాగుంది. లేదు, అది మా ఇల్లు. మామూలు అన్నిళ్లలాగే ఉంటుంది. అవును, అన్నిళ్లలో ఉంటుంది. మన వేలుగారి సెట్ చాలా బాగుంది. ఏది? అక్కడ దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చి 2 పెగ్గులు కొట్టొచ్చు. స్కార్చులన్నీ ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పారు సార్. సెంటర్ లో ల్యాండ్ కొని ఇంతకన్నా గొప్ప ఇల్లు కడతారు చూడండి. ఇంతమంది శాపం పెట్టించిన డబ్బులని ఇప్పుడు ఎవరికీ తెలియదు చూడండి. సత్యం. ఏమేమి చేసి ఉంటే ఇన్ని డబ్బులు వచ్చి ఉంటాయి. అలా సంపాదించడం ఎంత కష్టం నీకేం తెలుసు? ఇల్లు సూపర్ గా కట్టారు సార్. అయ్యో, ఎంత ఇల్లు కట్టడానికి నేను పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ అదిగో కనపడుతుంది, ఆ ప్లేస్ కొనాలి. కానీ అది కొనడానికి ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. వేలుగారు, స్వామి వచ్చారు. అదిగోండి అక్కడ. స్వామి నమస్కారం. ఈ మనిషి వస్తేనే నాకు టెన్షన్ వస్తుంది. అటు పక్క నుంచి రండి. ఇల్లు కనుక్కోవడానికి కష్టపడ్డారా? నమస్కారం సార్. తిని చూడండి, చికెన్ తో స్పెషల్. సార్ మీరు బ్రాహ్మణ్ కదా, ఇవన్నీ కూడా తింటారా? సుక్కు, మనమే కదా ఇవన్నీ టేస్ట్ చేయాలి. అందుకని ప్రతి ఒక్క టేస్ట్ తెలిసి ఉండాలి. లేకపోతే ఫేస్బుక్ లో మన గురించి ఎలా పడితే అలా రాస్తారు. ఫేస్బుక్ అనగానే గుర్తుకొచ్చింది. తింటూ ఫేస్బుక్ లో పెడదాం. అందరూ ఇలా చూడండి. విత్ చికెన్ తో కలిపి. ఏం క్యాప్షన్ పెడదాం? సముద్రంలో అలల తాకిడి, బిర్యానీలో చికెన్ చిందులు. ఎలా ఉంది ఇవన్నీ? స్వామి, ఇలాంటి క్యాప్షన్ చూస్తే నన్ను పెద్ద కవి అనుకుంటున్నారు అందరూ. సార్ థ్యాంక్ యూ. సరైన టైం. సైకిల్ పక్క పెట్టు. కాసేపు ఆగవయ్యా, తీస్తాను. ఎవరు స్వామి? ఏం చేస్తున్నావయ్యా? కారు వెళ్లకుండా సైకిల్ అడ్డు పెట్టావు. ఎవరు నువ్వు? నీ తాతన్రా, నచ్చలేదా? ఓ ఇతన మీ మామ. ఎంత భయంకరంగా అది చూస్తేనే తెలుస్తుంది.